జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. అంతకుముందు సీఎం పదవి నుంచి హేమంత్ సోరెన్ తప్పుకున్నారు. నూతన సీఎం గా చెంపై సోరెన్ బాధ్యతలు స్వీకరించారు. చెంపై సోరెన్ ను తదుపరి సీఎం గా ఎన్నుకుంటున్నట్లుగా జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. హేమంత్ సోరెన్ పై ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నారు. జార్ఖండ్ టైగర్ గా పేరొందిన చెంపై సోరెన్ జేఎంఎం శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నామని జేఎంఎం పార్టీ తెలిపింది. చెంపై సోరెన్ జార్ఖండ్ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హేమంత్ సోరెన్ కుటుంబానికి బాగా సన్నిహితుడు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కూడా చెంపై సోరెన్ కృషి చేశారు. భూకుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్ ని ఈడీ విచారిస్తుంది. అంతకుముందే సీఎం పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖలు గవర్నర్ కు సమర్పించారు. నూతన సీఎంగా చెంపై సోరెన్ ను ఎన్నుకున్న జేఎంఎం కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు గవర్నర్ నివాసానికి వెళ్లారు. హేమంత్ సోరెన్ ని ఈడీ అధికారులు 8 గంటల పాటు విచారించిన అనంతరం హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేశారు. 8 గంటలుగా హేమంత్ సోరెన్ పై ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ అధికారులు 8 గంటల అనంతరం హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేశారు. అంతకుముందు సీఎం పదవి నుంచి హేమంత్ సోరెన్ తప్పుకున్నారు. నూతన సీఎంగా చెంపై సోరెన్ మరోవైపు బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు దాదాపు 8 గంటల పాటు హేమంత్ సోరెన్ ని విచారించిన అనంతరం పలు ప్రశ్నల్ని ఈడీ అధికారులు సంధించారు. ఆ తర్వాత హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేశారు. మరోవైపు చూసుకున్నట్లయితే చెంపై సోరెన్ ను తదుపరి సీఎంగా ఎన్నుకున్నట్లు జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. హేమంత్ సోరెన్ పై ఈడీ విచారణ ఓవైపు కొనసాగుతున్న నేపథ్యంలో జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. జార్ఖండ్ టైగర్ గా పేరొందిన చెంపై సోరెన్ జేఎంఎం శాసనసభాపక్ష నేతగా తనను ఎన్నుకుంటున్నట్లుగా తెలిపారు. చెంపై సోరెన్ జార్ఖండ్ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హేమంత్ సోరెన్ కుటుంబానికి బాగా సన్నిహితుడు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కూడా చెంపై సోరెన్ కృషి చేశారు. హేమంత్ సోరెన్ ను 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు పలు ప్రశ్నల్ని సంధించారు. అనంతరం హేమంత్ సోరెన్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.